అలాంటి మంచి అమ్మాయి అతని లైఫ్లోకి వస్తే అతని లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా. ఈ విషయాన్ని నువ్వు కూడా అర్థం చేసుకుంటావని, అమ్మ మన మీద పెట్టిన ఆ బాధ్యతని నిర్వర్తించడానికి నువ్వు కూడా ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను. చెప్పురి, ఎవరు నచ్చారు నీకు? చెప్పురి, ఎవరు నచ్చారు? ఒరేయ్, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? పూర్ణిమ చాలా మంచి అమ్మాయిరా. ఎంత వెతికినా సరే ఇలాంటి అమ్మాయి దొరకదురా. అయినా సరే ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. దయచేసి ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకండమ్మా, ప్లీజ్. బలరాం, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? పూరి మంచి అమ్మాయి అంటున్నావు, మరి పెళ్ళెందుకు చేసుకోని అంటున్నావు? ఆ కారణాలన్నీ ఆల్రెడీ అమ్మకు చెప్పాను పిన్ని. రే బలరాం, అవన్నీ పరిష్కారం అవుతాయిరా. దయచేసి అర్థం చేసుకోరా. అమ్మా, నిన్ను బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు, కానీ నేను ఈ పెళ్లి చేసుకోను. అర్థం చేసుకోండమ్మా, ప్లీజ్. అది కాదు బలరాం. ఓ మై గడ్, ఈ పిల్ల పూరి ఏది? ఏది? ఇదిగో అప్పన్నా, ఆ పిల్ల బయటకు గోయింగ్ చేస్తున్నట్టుంది. బయటికి. పూర్ణిమ, పూరి, పూర్ణిమ, 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 పూరి. రే బలరాం, పూర్ణిమ ఎక్కడికో వెళ్తుందిరా. వెళ్ళి తీసుకురా పోరా. వెళ్ళు. నేను తీసుకొస్తాను, మీరు టెన్షన్ పడకండి. మీనాక్షి, చెక్ పంపించావా? పంపించానండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, 4 o'clockకి ఫ్యాబ్రిక్ శాంపిల్స్ తీసుకొస్తారు. వాళ్ళతో మీటింగ్ ఉంది. ఇస్ దట్ ఓకే? ఓకేనండి, నో ఇష్యూస్. ఓకే. నా అంతటా నేను సమాధానం చెప్తానని ఆయన వెయిట్ చేస్తున్నారే తప్ప అడగడానికి ప్రయత్నించట్లేదు. అలాగని ఆయన్ని ఇలా వెయిట్ చేయించడం పద్ధతి కాదు. అడగకపోవడం ఆయన సంస్కారం, అలాగే అభిప్రాయం చెప్పడం కూడా నా సంస్కారం. అందుకే ఆయన ఏమనుకున్నా, ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు. బలరాంతో పూరికి పెళ్లి కరెక్ట్ కాదని నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. ఏవండి, అకార్డింగ్ టు ప్రోటోకాల్ చైర్మన్ అలా నించొని మాట్లాడకూడదు. కూర్చో. ఏవండి, అది మీనాక్షి, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? యాక్చువల్గా అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. చెప్పండి అత్తయ్య. అమ్మ మీనాక్షి, పూరి కోసం బలరాం ఏదో పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాడమ్మా. బలరాం ఇలా పెళ్లి సంబంధం ప్లాన్ చేశాడంటే దీని వెనక అతని ఆలోచన ఏమై ఉంటుంది? అమ్మ మీనాక్షి, ఎందుకైనా మంచిది నువ్వు ఓసారి పూర్ణిమకి ఫోన్ చేసి ఏం బాధపడదు ఇంటికొచ్చేమని చెప్పమ్మా. అలాగే అత్తయ్య, నేను మాట్లాడతాను, మీరేం టెన్షన్ పడకండి. సరేనమ్మా. ఏమైంది మీనాక్షి? ఒక్క నిమిషం అండి.
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే ఎలా? మీనాక్షి ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి? పదండి, మీరు చెప్తాను. రండి. కొంచెం త్వరగా పోనివ్వండి. లిఫ్ట్ చేయట్లేదా? లేదండి. ఇంత ఆవేశంగా, ఇంత హడావుడిగా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బుద్ధుందా నీకు? మతుండే ప్రవర్తిస్తున్నావా? అసలేం చేస్తున్నావో అర్థం అవుతుందా? దేవుడి దయవల్ల కరెక్ట్గా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోయింటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చచ్చి ఏం సాధించాలనుకుంటున్నావు? బతికుండి కూడా సాధించేదేం లేదు కదా. ఊరి మతి లేకుండా మాట్లాడకు. అసలు జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? మనం పుట్టేది చచ్చేది ఆ దేవుడి చేతుల్లో ఉంటే ఆ రెండిటికి మధ్యలో జీవితం ఉంటుందే, అది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఆ జీవితాన్ని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలా అని ఆలోచించాలే తప్ప ఇలా చావొక్కటే పరిష్కారం అనుకోవడం కాదు.
అందమైన జీవితం అంటున్నావే, అది నా చేతుల్లో కంటే నీ చేతుల్లోనే ఉంది. మరి నువ్వు దాన్ని నాకు ఇవ్వనప్పుడు చచ్చిపోవడం తప్ప బతికుండి ఏం ప్రయోజనం? పూరి, అర్థం లేకుండా మాట్లాడకు. అర్థం లేకుండా కాదు, నిజం మాట్లాడుతున్నాను. నాకు నా బావే ప్రపంచం, నా బావే నా జీవితం. ఆ బావ ఎప్పటికైనా సరే నా జీవితంలోకి వస్తాడని ఇన్నాళ్ళు మోహంలో బతికాను. మరి నా బావ కళ్ళ ముందు కనిపించి నన్ను కాదంటుంటే నేనెందుకు బతకాలి? చెప్పు బావా, నేనెందుకు బతకాలి? నువ్వు చెప్పే సంజాయిషీలు నాకు అక్కర్లేదు బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఒకే ఒక్క మాట చెప్పు. లేదంటే ఈ క్షణం నువ్వు నన్ను కాపాడుండొచ్చు, కానీ ఏదో ఒక క్షణం నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. పిచ్చిగాని పట్టిందా నీకు? అవును, పిచ్చే. నువ్వు లేని, నువ్వు రాని ఈ జీవితం నాకు అక్కర్లేదు. బలరాం కారు. సరే, లోపలికి వెళ్దాం పద. మౌనమే నీ సమాధానం అయితే చావే నాకు దారి బావా. మాట్లాడు బావా, నా ప్రశ్నకు సమాధానం చెప్పు బావా. చెప్తాను పూరి, కానీ అంతకంటే ముందు నువ్వు నాకు ఒక సమాధానం చెప్పాలి. ఈ ప్రేమ పిచ్చి ఎప్పటికీ ఉంటాయా? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఉంటాయి బావా. నిజంగా ఉంటాయా? నిజంగా ఉంటాయి బావా. ఎందుకంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి నా బావే నాకు ప్రాణం. సరే పూరి, రేపు ఎవరైనా వచ్చి బలరాం పెద్ద నీచుడు, దుర్మార్గుడు, మోసగాడు అని చెప్తే అప్పుడు కూడా ఉంటాయా? ఒకరి మాటలు నాకు అనవసరం బావా. వాళ్ళ మాటలు నేను పట్టించుకోను కూడా. మీనాక్షి చెప్తే కూడానా? చెప్పు పూరి, మీనాక్షి వద్దని చెప్తే నా మీద నీకు ఇదే ప్రేమ ఉంటుందా? మీనాక్షికి నా మీద పీకల్లోతు కోపం ఉంది. నా మీద పగ తీర్చుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం ఏదో ఒక ఫేక్ సాక్ష్యం సృష్టించి నా మీద మోసగాడనే ముద్ర వేస్తోంది. మరి ఆ క్షణంలో కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిలబడతావా? చెప్పు పూరి, చేసుకుంటావా? ఇంత నాటకం ఆడి నిన్ను చావుదాకా తీసుకెళ్ళినా సరే దాని మీద ఉన్న నమ్మకం బావ మీదున్న ప్రేమని కూడా డామినేట్ చేస్తుంది కదే. మీనాక్షి, నువ్వు నిజంగా గ్రేటే. దీన్ని నేను బావ పేరుతో పిచ్చిదాన్లా చేసినా సరే ఈ క్షణంలో కూడా
ఇది నీ మాటని దాటి బయటికి రావట్లేదు కదే. టైం భలే కలిసొచ్చింది. మీనాక్షి ముందే దీని మనసులో ఉన్న ప్రేమని బయటికి తీయాలి. సరే పూరి, నువ్వు మీ అక్క మాటను దాటి బయటికి రాలేకపోతున్నావు కదా, నా మనసులో ఉన్న మాటను చెప్తాను విను. యాక్చువల్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపోతాను బావా అని నువ్వు అన్న రోజు నుంచే ఈ మాట చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? నీలో ఉన్న ఈ పిరికితనాన్ని, డౌట్స్ని చూసే. నేనంటే ఎందుకు ఇష్టం లేదు, నన్నెందుకు పెళ్లి చేసుకోవని పదే పదే అడిగావు కదా. కారణం చెప్పాను. మరి ఇప్పుడేం మాట్లాడతావు? చూడు పూరి, రేపటి రోజున మీ అక్క మాటని కాదనలేక నువ్వు వెనక్కి తగ్గినా సరే, నీ మీద నాకున్న ప్రేమ మాత్రం చావదు. నా అభిప్రాయం చెప్పాను. ఇక నిర్ణయం నీ చేతుల్లో ఉంది. లేదు బావా, నువ్వు లేకుండా నేను బతకలేను. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మన పెళ్లి జరగాలి. మన పెళ్లి జరగాలి బావా. మన పెళ్లి జరగాలి, లేదంటే నేను చచ్చిపోతాను బావా, చచ్చిపోతాను. అగ్నిపర్వతం బద్దలైంది. మీనాక్షికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇక నెక్స్ట్ నడపాల్సిన కథే బ్యాలెన్స్ ఉంది. పూరి, ఏంటమ్మా ఇది? నువ్వలా వెళ్ళిపోతుంటే కోపంతో మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు అనుకున్నాను, కానీ ఆవేశంతో ఆత్మహత్య దాకా వెళతావు అనుకోలేదమ్మా. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే జరగనందేదైనా జరిగుంటే అప్పుడేంటమ్మా పరిస్థితి? ఇవేవి వెనక ముందు ఆలోచించుకోకుండా ఏంటమ్మా ఈ పిచ్చి పని? వాడలా పెళ్లి సంబంధాలు తీసుకురావడం తప్పే. నీకు బాధ కలిగితే పంచుకోవడానికి
అమ్మలా నేనున్నాను కదమ్మా. మరిలా చెయ్యొచ్చా? తప్పు కదా? ఆ? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాటివ్వు. సరేనమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. అంతా ఒక పీడకలు అనుకుందాం. ఏదైతేనే వాడొప్పుకున్నాడు, అది చాలు. ఇప్పటికి ఆనందమే కదా? మరింకా ఎందుకమ్మా ఏడుస్తావు? తప్పు కదా? ఏది నవ్వాలి, నవ్వు, నవ్వాలి. వెరీ గుడ్. నా మాటే వేదం, నా చూపే శాసనం అన్నట్టు శివకామిని రేంజ్ లో మీనాక్షి వాళ్ళని ఒప్పించి రాకపోతే చూడు. నేను దేవకి గారి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడడానికి 2 రోజులు టైం ఉంది కదా. ఏదో ఒకటి చేసి ఈ 2 రోజుల్లో వాడి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. మన నిజ స్వరూపాన్ని బయట పెట్టగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నాడు కిరణ్. వాడి నిజ స్వరూపాన్ని ఇప్పటికిప్పుడే బయట పెట్టడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. ఏంటి మీనాక్షి అది?